రఘురామకృష్ణంరాజుపై సంచలన నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. ఆర్ఆర్ఆర్ కు కేబినెట్ ర్యాంక్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ స్పీకర్ గా కేబినెట్ ర్యాంక్ హోదా ఇస్తున్నట్లుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ ప్రకటన చేశారు. వైసీపీ ప్రభుత్వంలో రఘురామకృష్ణంరాజుపై పలు కేసులు కూడా పెట్టారు. రఘురామకృష్ణంరాజు ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయనకు డిప్యూటీ స్పీకర్ గా ఎన్నుకున్నారు. తాజాగా కేబినెట్ ర్యాంక్ హోదా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకి అరుదైన గౌరవం దక్కింది. ఎక్కడైతే ఆయన అగౌరవపడ్డాడో ఆంధ్రప్రదేశ్ లో అదే ఆంధ్రప్రదేశ్ లో ఆయనకి డిప్యూటీ స్పీకర్ ఇచ్చి గౌరవించారు. అలాగే డిప్యూటీ స్పీకర్ తో పాటు కేబినెట్ హోదా ర్యాంకు కల్పిస్తూ కూడా కొద్దిసేపటి క్రితం జీవో జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఆయన యొక్క పరువు ప్రతిష్టలు గతంలో భంగం కలిగిందన్న దానికి ఎన్డీఏ కూటమిలో కానీ ఎన్డీఏ కూటమిలోని ముఖ్య నాయకులు కానీ ఎన్డీఏ కూటమి కానీ ఆయనకి ఓ అరుదైన గౌరవాన్ని ఇచ్చి మరి ఆ సమాజంలో నిలబెట్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే 2024 ఎన్నికలకు ముందు ఆయన రఘురామకృష్ణంరాజు ఎంపీగా గెలిచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. ఆ గెలిచిన కొద్ది రోజులకే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆయనకి కొంతమేరకు విభేదాలు వచ్చినాయి. పార్టీ అనే దానికన్నా అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అప్పుడు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకి మధ్య విభేదాలు వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆయన్ని బహిరంగంగానే విమర్శించిన పరిస్థితి ఉంది. సీఎం జిందాబాద్ అన్నప్పుడు గానీ, అలాగే సీఎం అన్నప్పుడు గానీ, ఎవరికి సీఎం దేనికి సీఎం అంటూ కూడా ఆయన పక్కన వాళ్ళని గదివిన పరిస్థితి అయితే ఉంది. అప్పటి నుంచి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాకుండా తెలుగు రాష్ట్రంలో గానీ, ఢిల్లీ వెళ్ళినప్పుడు గానీ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాని ఏకరువు పెట్టి ఆయన్ని నానా విధంగా ఇబ్బందులు పెట్టారంటూ కూడా ఆయన మీద పలు సందర్భాలలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, నాయకులు కానీ రఘురామకృష్ణంరాజుని నానా రకాలుగా దూషించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఆయన్ని ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆయన కించపరిచారు, ఆయన్ని తిట్టారంటూ రాజద్రోహం కేసు పెట్టి కూడా ఆయన హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ గుంటూరుకి తీసుకొచ్చారు. గుంటూరు సిఐడి కార్యాలయంలో ఉంచి ఆయనకి థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ కూడా ఆయన సిఐడి ఆఫీస్ కి తీసుకొచ్చిన తెల్లారి ఆయన నానా రకాల ఇబ్బంది పడ్డారంటూ కూడా తన కాళ్ళ మీద కొట్టారంటూ కూడా మీడియా ముందు కాళ్ళు చూపించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఆయన సిఐడి అధికారులు ఆయన్ని తీసుకొచ్చి 3 రోజులు కస్టడీ తర్వాత కూడా ఆయన్ని విడుదల చేసిన తర్వాత ఆయన కోర్టును ఆశ్రయించిన పరిస్థితి ఉంది. తనని థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, తనని కొట్టారని. ఈ నేపథ్యంలోనే ఆయనకి గవర్నమెంట్ కోర్టు నుంచి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి రిఫరెన్స్ రాసింది. రిఫరెన్స్ లో ఆయనకి మెడికల్ టెస్టులు చేయాలి, ఆయన మీద దాడి జరిగిందా లేదా, థర్డ్ డిగ్రీ ప్రయోగం జరిగిందా లేదా అనేది రఘురామకృష్ణంరాజుకి రఘురామకృష్ణంరాజు మీద జీజీహెచ్ కి రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణంరాజు మీద ఎటువంటి దాడి జరగలేదని, ఆయన మీద ఎటువంటి గాయాలు లేవంటూ కూడా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో మరలా ఆయన సుప్రీంకోర్టు తలుపు తట్టారు. సుప్రీంకోర్టు తలుపు తట్టిన అనంతరం కూడా సుప్రీంకోర్టు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆయనకి ఆర్మీ హాస్పిటల్లో పరీక్షలు నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికి కూడా ఆర్మీ హాస్పిటల్ నిర్వహించిన టెస్టులకు సంబంధించి రిపోర్ట్ అయితే రాలేదు. కానీ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఈ సిఐడి అధికారులు దాడి చేసిన నేపథ్యంలో వీళ్ళందరూ ఒక్కొక్కరిగా సస్పెండ్ అయిన పరిస్థితి అయితే ఉంది. ప్రకాశం జిల్లాలో ఈ రఘురామకృష్ణంరాజు సిఐడి కేసుకు సంబంధించి కూడా అందరినీ అక్కడికి పిలిచి విచారిస్తున్న పరిస్థితి ఉంది, అరెస్టులు చేస్తున్న పరిస్థితి ఉంది. వీటన్నిటిని చూసుకుంటే రఘురామకృష్ణంరాజు వైసీపీ గవర్నమెంట్ లో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అప్పుడు టీడీపీకి ఒక రకంగా రఘురామకృష్ణంరాజు ప్రాణం పోశారనుకోవచ్చు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల మధ్య కాలంలో టీడీపీ వాళ్ళు ఎవరు బయటకు వచ్చిన దాఖలాలు లేవు. వైసీపీ పార్టీకి ఒక రకంగా భయపడని చెప్పుకోవచ్చు, వైసీపీ పార్టీ దాడులకి అని చెప్పుకోవచ్చు, వైసీపీ పార్టీకి బనాయించే కేసులకు సంబంధించుకోవచ్చు. ఎవరు కూడా బయటకు రాని పరిస్థితుల్లో రఘురామకృష్ణంరాజు డేర్గా నిలబడ్డారు, కలబడ్డారు, పోరాడారు, కేసులు పెట్టించుకున్నారు. ఒక రకంగా థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించుకున్నారని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే టీడీపీకి 2024 ఎన్నికలకు ముందు ప్రాణం పోశారని చెప్పుకోవచ్చు.
ఆ టీడీపీ నాయకులందరినీ బయటికి రావడానికి రఘురామ కృష్ణరాజు ఆ టీడీపీకి ఊపిరి పోశారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే రఘురామ కృష్ణరాజుకి సంబంధించి ఆ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన రఘురామ కృష్ణరాజు చేసిన మేలు గాని, రఘురామ కృష్ణరాజు వల్ల అప్పట్లో బయటకు వచ్చిన టీడీపీ క్యాడర్ గాని, ఆ టీడీపీ క్యాడర్ కి బలం ఇవ్వడానికి కానీ మొత్తంగా చూసుకుంటే రఘురామ కృష్ణరాజు ఆ టీడీపీ క్యాడర్ కానీ ఎన్డీఏ కూటమికి కానీ పెద్ద ఎత్తునగా ఆ సహాయ సహకారాలు అందించారని చెప్పుకోవచ్చు. ఆయన ఆ భారతదేశంలోనే పేరొందిన ఓ పెద్ద వ్యాపార వేత్తగానే అప్పటిదాకా తెలుసుదని ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించిన తర్వాత ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా రఘురామ కృష్ణరాజు పేరు సంచలనమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇన్ని కష్టాల నుంచి, ఇన్ని కడల నుంచి ఆయన బయటికి రావటం, టీడీపీకి ప్రాణం పోయటం, ఒక రకంగా ఆ టీడీపీకి 2024 ఎన్నికల్లో కలిసి వచ్చే అంశం ఏదైనా ఉంది అని అంటే రఘురామ కృష్ణరాజు అంశం నుంచే మొదలైన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అలాంటి రఘురామ కృష్ణరాజుకి ఈ రోజు డిప్యూటీ స్పీకర్ తో పాటు రాష్ట్ర కేబినెట్ పదవి ఇచ్చి ఎన్డీఏ కూటమి సత్కరించడం పట్ల ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది రిహానా.